ఇప్పుడు మనకి మా కజిన్ అదే మా మేనకోడలు ఒక అమ్మాయికి తనకి స్పేస్ అండ్ ఎవల్యూషన్, ఆస్ట్రానమీ ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో 10th ఫినిష్ అయింది తనది. నేను సెర్చ్ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఉన్న టాపిక్ తీసుకోవాలి ఇంటర్‌లో అని చెప్పేసి ఉంది. సో దానికి మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ మనకి ఆస్ట్రానమీ వెళ్ళడానికి అటు సైడ్? ఆస్ట్రానమీ అంటే అంటే దిస్ ఇస్ ఎ అంటే గుడ్ టైమ్ టు ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు మన రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఓకే, బెంగళూరులో ఒకటి, ఐఐఎస్సి ఒకటి, బాంబేలో ఒకటి, అటామిక్ రీసెర్చ్. సో ఈ ఫిజిక్స్ బేస్డ్ ఇవి చాలానే ఉన్నాయి. వాటికి హుహు. వెళ్ళటం అయినా లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం అయినా చేయాలండి. హుహు. వాళ్ళ కెరియర్ గ్రాఫ్‌ని చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారని చాలా మంది లింక్డ్ఇన్‌లో కనిపిస్తారు మీకు. ఓకే. ఓకే, లింక్డ్ఇన్‌లో కనిపిస్తారు. అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మీద ఉన్నోళ్ళు, ఇస్రోలో పనిచేసేవాళ్ళు, రిమోట్ సెన్సింగ్‌లో పనిచేసేవాళ్ళు, రైట్? ఇలాంటి ప్లేసెస్‌లో పనిచేసే వాళ్ళ ప్రొఫైల్స్ లింక్డ్ఇన్‌లో ఉంటాయి. సో యూ కెన్ సీ హౌ దేర్ కెరియర్ హ్యాస్ ప్రోగ్రెస్డ్. ఏం చేసిన తర్వాత దేని నుంచి ఏం చేశారని. లేదా అలాంటి వాళ్ళతో పరిచయం మనం పెంచుకొని పిల్లలకి ఏంటి ఇంట్రెస్ట్ తీసుకురావటం. దెర్ ఆర్ యాక్చువల్లీ సో మెనీ వెబ్సైట్స్ అండి. మనం తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్ విచ్ డిస్క్రైబ్ క్లియర్లీ అనమాట. అంటే పాత్వే. మీరు ఇస్రోలో జాబ్ చేయాలి అనుకున్నప్పుడు బికాస్ యూ ఆర్ హైలీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పేస్ అండ్ దిస్ థింగ్. ఇస్రో మాత్రమే కాదు, రిమోట్ సెన్సింగ్ కూడా స్పేస్కి సంబంధించిందే, రైట్? అక్కడ పోనీ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, శాటిలైట్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అండ్ దెర్ ఆర్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ అనమాట. రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్, రాకెట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ గురించి, హైడ్రాలిక్స్ గురించి, దర్ సో మెనీ ఫీల్డ్స్ అనమాట. ఎందులో మీరు రాణించినా, ఎందులో మీరు సహాయం చేసినా సరే యు ఆర్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ ద నేషన్ టు మూవ్ ఫార్వర్డ్, రైట్? సో ఐ ట్రై టు డూ దిస్ అండి. నాకు గ్యారంటీ ఇవ్వడం కుదరట్లేదు కానీ, బట్ ఐ ట్రై టు పోస్ట్ సమ్ లింక్స్, రైట్? అంటే ఈ కెరియర్ పాత్స్ డిసైడ్ చేసుకునేటప్పుడు సైన్స్ మీద లేదా ఇట్లాంటి ఫిజిక్స్ బేస్డ్ సబ్జెక్ట్స్ మీద నెక్స్ట్ స్టెప్లు తీసుకోవాలంటే యంగ్ ఫెలోస్, కుర్రవాళ్ళకి ఎలాంటి స్టడీస్ చేయాలి, ఎలాంటి నెక్స్ట్ స్టెప్లు తీసుకోవాలి, ఐ ట్రై టు ఫైండ్ సమ్ లింక్స్. బట్ రెగ్యులర్గా సెర్చ్ చేసే చాలా బ్లాగ్స్ దొరుకుతాయండి. మనం ఏం తక్కువ అంచనా ఎక్కర్లేదు. ఐ నో దాట్ బికాజ్ ఐ హావ్ సీన్ దట్. అంటే 10th క్లాస్ నుంచి మీరు ప్లాన్ చేసుకోవడం ఎట్లాగా, ఏ సబ్జెక్టుల్లో ఎక్కడెక్కడ తీసుకుంటే మీరు నెక్స్ట్ ఎక్కడ అప్లై చేయొచ్చు, ఎక్కడ ఉద్యోగాలు చేయొచ్చు, ఏ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఏ పబ్లిక్ కంపెనీస్ ఉన్నాయి. అది చేసినట్టయితే చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే లైక్ చాలా మంది ఇప్పుడు నా సర్కిల్లో కొంతమంది ఈ స్పేస్ అండ్ ఎవల్యూషన్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది పెరిగారు. ఇక్కడ ఒక హైదరాబాద్ లో అయితే జంగిల్ స్టే క్యాంపింగ్ అని ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఆయన ఓన్లీ ఒక టెలిస్కోప్ పట్టుకొని కాజాగూడ హిల్స్ లో చూపించేవాడు అందరికి. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఒక 7 to 8 టెలిస్కోప్స్ కొని ఒక క్యాంపింగ్ పెట్టి ఓన్లీ ఆస్ట్రానమీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నట్టు ఎక్కువ మంది వచ్చారనమాట. అలాగే స్పేస్ మీద ఇంట్రెస్ట్ పెరిగిన వాళ్ళు ఇలా అంతా 2 years లో చాలా డెవలప్ అయ్యాడు ఆయన. పర్ఫెక్ట్. సో వాళ్ళకి అడిగితే అందులో ఆయనకి స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారనమాట. సో ఇలా కొంతమంది సర్కిల్ పెడితే వాళ్ళకి కూడా అడిగాను. సో అందుకు ఫామ్ అవ్వండి సార్, ప్లీజ్ మేక్ ఇట్ నెట్వర్క్ అండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటి ఇలాంటి ఇంట్రెస్ట్ పెంచే వాళ్ళే కావాలండి. రైట్, ఇలాంటి ఇంట్రెస్ట్ పెంచే వాళ్ళే. దీస్ ఆర్ ద జెమ్స్ ఆఫ్ ద సొసైటీ. వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. సో ప్లీజ్ ఫార్మ్ a group అంటే whether it is Telegram group or any kind of informal groups also, and I'll keep in touch with you. Sure, ఒక గ్రూప్ అయితే ఉంది. మంచి సౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో. మళ్ళీ పర్ఫెక్ట్ నన్ను కూడా రీసెంట్ గా యాడ్ చేశారు. సో దట్ ఈస్ ఫైన్.